హలో ఆల్, వెల్కమ్ టు పవర్ ఆఫ్ కమాండ్ ఫోర్స్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రీట్మెంట్ పోస్ట్ కోసం అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది టోటల్గా 3588 పోస్టులకి అయితే బీఎస్ఎఫ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ ప్రొసీజర్ ఏంటి, అసలు దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, లేదంటే అర్థం కాదు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. బీఎస్ఎఫ్ నుంచి అయితే ట్రీట్మెంట్ పోస్టులకి అయితే 3588 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26 జూలై 2025 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అప్లికేషన్. ఈ డేట్ నుంచి అయితే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు. 24th ఆగస్ట్ అయితే ఎండ్ అవుతుందన్నమాట. ఈలోపు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటంటే, మినిమం ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ చేశారో, ఆఫ్టర్ దట్ 18 ఇయర్స్ ఎవరైతే క్రాస్ అయ్యారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 25 ఇయర్స్ అనమాట. 18 నుంచి 25 ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకైతే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది ఎటువంటి ఫీజు ఉండదు. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అనమాట. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 10th అనమాట. 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ దీనికి అప్లై చేయొచ్చు. కొన్ని కోర్సెస్కి అయితే ఐటీఐ సర్టిఫికేట్ అడగడం జరిగింది. ఆ కోర్సెస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. కార్పెంటర్ ఒకటి, ప్లంబర్ ఒకటి అండ్ పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్. ఈ కోర్సెస్కి అయితే మినిమం 2 ఇయర్స్ అయితే ఐటీఐ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఏదైనా ప్రైవేట్ ట్రేడ్లో చేసిన ఐటీఐ సర్టిఫికేట్ అడుగుతున్నారు. లేదంటే 1 ఇయర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. కొన్ని ట్రేడ్స్కి అయితే అసలు సర్టిఫికేట్తో సంబంధం లేదు. ఆ ట్రేడ్స్ ఏంటంటే కోబ్లర్ అండ్ టైలర్ అండ్ వాషర్మెన్, బార్బర్ అండ్ స్వీపర్ అనమాట. ఈ కోర్సెస్కి అయితే అసలు ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మిగతా ఏవైతే రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఆఫ్టర్ దట్ ఎవరైతే జాబ్ వచ్చి సెలక్షన్స్ అయిన తర్వాత జాబ్ వస్తుందో వాళ్ళకైతే శాలరీ బేసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళకైతే శాలరీ అనేది 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన మొత్తం 3,588 పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ పోస్ట్ వచ్చేసి 3,406, ఫీమేల్స్కి నుంచి 182 పోస్టులు అయితే ఉన్నాయి. ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా, ఎవరైతే ఫోర్సెస్లోకి వెళ్ళాలనుకున్నారో. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ అనేది మీరు అప్లికే చేసిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 3 అనేది ఒక డేలోనే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి అనేది ఒకే రోజులో ఉంటాయి. తర్వాత ట్రేడ్ టెస్ట్, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పీఈటీ పిఎస్టీలో క్వాలిఫై అవుతారో వాళ్ళు అనేది ట్రేడ్ టెస్ట్కి అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. దాని తర్వాత ఈ 4 టెస్టుల్లో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై మెరిట్లో పేరు వస్తుందో వాళ్ళకి అనేది మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళకైతే కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఫిట్ అయితే వాళ్ళకైతే జాబ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి రిటన్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఎన్ని మార్క్స్కి అనే డౌట్స్ ఉంటాయి కదా, దానికైతే క్లారిటీ ఇస్తాను. టోటల్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయి. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 hours ఉంటుంది అనమాట. టోటల్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అనేది 100 మార్క్స్కి ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో హ్యాపీగా ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఫోర్సెస్లోకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరూ హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఐటీఐ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అనమాట. విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి అనేది ప్రిఫరెన్స్ అనేది ముందిస్తారు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే bsf.gov.in.
ఎవరైనా అప్లై చేయాలనుకుంటే 24th ఆగస్ట్ లోపే అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో, పారామిలిటరీ ఫోర్సెస్లోకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.